బస్తనే సంచలనిక అప్డేట్స్ చూస్తే కమిషన్ల పేరుతో కాలయాపన తప్ప రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిందేం లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు జనానికి ఒట్టి మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెరువునైనా నిర్మించిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. రెండోసారి గెలిస్తే 1000 చేస్తా అంటే మొదటి నెలలోనే 2000 చేసిండు. రెండోసారి గెలిచినప్పుడు మేము 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినాం. 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినాం. మేము ఇచ్చిన 3 మాటలు నిలబెట్టుకున్నాం. మొదటిసారి 200 1000 అంటే 1000, రెండోసారి 2000 అంటే 2000, 57 ఏళ్లకే పెన్షన్ అంటే 57 ఏళ్ళు. మీరేం చెప్పిండ్రు? ఇంటికి ఒక్కటి కాదు 2 ఇస్తామన్నారు. అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అవ్వలేదు, తాతలేదు. 2000 కాదు 4000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళ ఇదివరకు 4000 పెన్షన్ పత్తాలేదు. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది, తీసేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే. 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4000కి ఇస్తామన్నారు, ఇయ్యలే. అవ్వకు తాతకి ఇస్తామన్నారు, ఇయ్యలే. మోసం. ఏం చేసిండ్రు 2 ఏళ్లలో? కేసీఆర్ గారు 2 ఏళ్లలో ఏం చేసిండ్రో నేను చెప్పిన. కరెంటు బాధలు తెచ్చిండు, చెరువులు బాధ చేసిండు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు. మరి మీరు ఏం కేసీఆర్ బాధించి పంటలు పండించిండు? ఒక గుంట ఎండకుండా పంటలు పండి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బక్కచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి చేసి. మేడిగడ్డను పడావు పెడుతుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచెర్లకు గోదావరి నీళ్లను జారగొడుతుండు. మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు పారించినాం. దుబ్బాకకు గోదావరి నీళ్లు వారిని, పొడిలి వాగుల కాలువలు. పేద ప్రజల